హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై విత్ పవ్య. మరి ఈరోజు మన ఛానల్లో నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసిన 2 బ్యూటిఫుల్ కుర్తీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఈ రివ్యూ చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్స్ నచ్చి మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే వీటి పర్చేస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇవాళ మన ఫస్ట్ ప్రోడక్ట్ అయితే కనుక నేను చారు అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. చక్కగా స్లీవ్స్ దగ్గర అలాగే యోక్ పార్ట్లో మనకి క్రాచెట్ లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. దీని స్లీవ్స్ అయితే మనకి క్యాప్ స్లీవ్స్ మోడల్లో ఉంటాయి. ఆర్మ్ హోల్ అనేది విజిబుల్గానే ఉంటుంది. ఇన్ కేస్ మీరు స్లీవ్లెస్ లాంటివి వేసుకోవడం కంఫర్టబుల్ అయితేనే దీన్ని పర్చేస్ చేయమని నా సజెషన్. మనకి ఈ డ్రెస్ అయితే వెబ్సైట్లో ఉన్న మోడల్ పిక్చర్ కంటే బయటే చాలా బాగుందని నాకు అనిపించింది. చక్కటి క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చేసారండి. మనకి బస్ లైన్ కింద రఫల్స్ లాగా ఇచ్చారు. దానివల్ల మనకి డ్రెస్ గేరా అది కూడా బాగానే ఉంది. అండ్ అలాగే డ్రెస్ చివరను కూడా మనకి ఇట్లా ఎక్స్ట్రా లేయర్ లాగా ఇచ్చారండి. దీనివల్ల మనకి డ్రెస్లో ఎక్స్ట్రా ఫ్లఫీనెస్ అనేది యాడ్ అయిందనమాట. దీని కాస్ట్ అయితే నాకు అరౌండ్ 470 రూపీస్ పడింది. 470 రూపీస్కి అయితే కంప్లీట్గా నాకు వర్త్ అనే అనిపించింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్, కొంచెం సీత్రూగానే ఉంది. మీరు లేయరింగ్ అనేది చేసి వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా సైజింగ్ విషయానికి వచ్చేస్తే నేను సైజ్ చార్ట్ రిఫర్ చేసుకొని ఎల్ సైజ్ అనేది ఆర్డర్ చేశానండి. బట్ నాకు ఇదైతే కొంచెం టైట్ అయింది. సో మీరు మీ 2 to 3 సైజ్ కంటే 1 సైజ్ ఎక్స్ట్రా అనేది ఆర్డర్ చేయమని నా సజెషన్. ఎందుకంటే సైజ్ చార్ట్ అనేది 1 సైడ్ డౌన్ రన్ అవుతుంది. అండ్ దట్టు మీరు లేయరింగ్ చేసి వేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 1 సైజ్ ఎక్స్ట్రానే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఈవేళ వీడియోలో మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే కనుక నేను లార్జెస్ అనే బ్రాండ్ నుంచి ఎక్సెల్ సైజ్లో అయితే తీసుకున్నానండి. ఈ ప్రోడక్ట్ అయితే నాకు ఎటువంటి సైజింగ్ ఇష్యూ అనిపించలేదు. సో మీరు కూడా సైజ్ చార్ట్ అనేది రిఫర్ చేసుకొని మీ 2 to 3 సైజ్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ అయితే నాకు అరౌండ్ 490 రూపీస్ పడింది. దీని ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ కాటన్ అనమాట. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ నాచ్ నెక్ డీటెయిలింగ్ ఇచ్చారు. స్లీవ్స్ వచ్చి మనకి 3-4 స్లీవ్స్ ఇచ్చారండి యోక్ పార్ట్లో. అండ్ అలాగే స్లీవ్స్ దగ్గర కుర్తా చివరను కూడా మనకి ఇట్లా చిన్నపాటి క్రాచెట్ లేస్ డీటెయిలింగ్ అండ్ అలాగే డిఫరెంట్ కలర్ ఫ్యాబ్రిక్తో బార్డర్ లాగా అయితే ఇచ్చేస్తున్నారండి. ఈ కుర్తీ అయితే కనుక మనకి నైరా కట్ మోడల్లో ఉంటుందండి. సైడ్ స్లిట్స్ అనేవి ఇచ్చేసారు. పలాజోతో కానీ సిగరెట్ కట్ ప్యాంట్తో కానీ స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ కుర్తీ లెంత్ అయితే మనకి నీస్ కొంచెం కింద వరకే వస్తాయండి. నా హైట్ అయితే 5. సో ఇన్ కేస్ మీరు పొడుగ్గా ఉన్నా లేదా కాఫ్ లెంత్ టాప్స్ వేసుకోవడం ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళైనా సరే ఇది మీకు నచ్చకపోవచ్చు అని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, మరి మీకైనా నా వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే, నా రికమెండేషన్స్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయడం మర్చిపోకండి.